మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. ప్రణీత్ రావును పోలీసులు హైదరాబాద్కు తరలించారు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల వదిలి వెళ్లొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు ప్రతిపక్ష నేతల ఫోన్ నంబర్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణకు సంబంధించి వారి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనుమతి లెటర్ తప్పనిసరి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ప్రణీత్ రావును అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల ప్రణీత్ రావును నిన్న సిరిసిల్ల పోలీసులు రాత్రి సమయం లోపల అదుపులోకి తీసుకున్నారు. అయితే సిరిసిల్ల పట్టణం శ్రీనగర్ కాలనీ లోపల అదే ఇంటి లోపల నివాసం ఉన్నటువంటి ప్రవీణ్ రావు కోసము గత 3 రోజుల నుంచి కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే రెక్కి నిర్వహిస్తున్నటువంటి పోలీసులు నిన్న ఇటు రాత్రి 10 గంటల సమయం లోపల అయితే ఇటు ప్రణీత్ రావును అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారు. అయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ట్యాపింగ్ చేసినటువంటి ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ప్రణీత్ రావు పైన ఇటు పోలీసులు అయితే పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యం లోపల ఇతడు సిరిసిల్లకు బదిలీపై వచ్చి ఇక్కడ చేంజింగ్ అయి వెళ్ళినటువంటి నేపథ్యం లోపల తన కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ నివాసం ఉన్నటువంటి నేపథ్యం లోపల గత 3 రోజుల నుంచి కూడా ప్రణీత్ రావు కోసము పోలీసులు అయితే ఇటు రెక్కి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల అయితే నిన్న రాత్రి ఇంటికి వచ్చినటువంటి సమయం లోపల అతన్ని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లు ఇటు తరలించినట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తానికైతే ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు 10 సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం లోపల ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టయితే ఇతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మొత్తానికైతే 3 రోజుల నుంచి కూడా ప్రణీత్ రావు ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఇటు మొత్తం పంజాగుట్ట పోలీసులు అయితే విస్తృతంగా గాలిస్తున్నటువంటి నేపథ్యం లోపల నిన్న శ్రీనగర్ కాలనీ లోపల అద్దె ఇంటి లోపల ఉన్నటువంటి ప్రణీత్ రావు ఇంటికి వచ్చినటువంటి సమయం లోపల అయితే ఇది పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారు రాత్రి సమయంలో. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.